श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। राधे 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 गोविंद। राधे 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 गोविंद। राधे 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 गोविंद। राधे गोपाल राधे गोपाल। राधे 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 गोविंद। राधे 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 गोविंद। राधे 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 गोपाल। राधे 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 गोपाल। राधे 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 गोविंद। राधे 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 गोविंद। राधे गोपाल राधे गोपाल। भव भय हरणा गोविंद हे भागवत प्रिय गोविंद। भव भय हरणा गोविंद हे भागवत प्रिय गोविंद। भव भय हरणा गोविंद भागवत प्रिय गोविंद। भव भय हरणा गोविंद हे भागवत प्रिय गोविंद। राधे 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 गोविंद। राधे 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 गोविंद। राधे गोपाल राधे गोपाल। राधे गोविंद भजो 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 राधे गोपाल। राधे 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 गोविंद। राधे 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 गोविंद। राधे गोपाल राधे गोपाल। मुरली मनोहर गोविंद हे माधव मुरहर गोविंद। मुरली मनोहर गोविंद हे माधव मुरहर गोविंद। मुरली मनोहर गोविंद माधव मुरहर गोविंद। मुरली मनोहर गोविंद माधव मुरहर गोविंद। राधे 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 गोविंद। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. మైత్రేయ మహర్షి విదురునికి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. వివరణను అర్థం చేసుకున్నటువంటి విదురుడు ఇంకా విశదంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నలలో ప్రళయం ఎన్ని విధాలు, అంతేకాదు సర్వేశ్వరుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి ఎవరు అచంచలమైనటువంటి భక్తితో సేవిస్తారు. సేవించాలి అని ఎందరికో ఉంటుందండి, అందరూ సేవించగలరా? అంతేకాదు సేవించాల్సిన రీతిగా సేవించగలరా? మనకి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో వివరిస్తూ ఉన్నారే, ఎవరెవరు రాజసిక తపస్సు చేస్తున్నారు, తామసిక తపస్సు చేస్తున్నారు, ఒక తుందువో లేకపోతే ఎవరెవరు వారి వారి స్వార్థం నెరవేరడం కోసమని ఆ స్వార్థం కోసం ఎంతమందినో హింసిస్తూ బాధిస్తూ కూడా వాళ్ళు తపస్సే చేస్తున్నారు. సాత్వికంగా భగవంతుని యొక్క ప్రసన్నత కోసం చేసేది తపస్సేనండి, అది సాత్వికం. ఏదేది ఏ ఏ రీతిగా చేస్తే ఒక అనుష్ఠానం చేసి లక్ష్మిని ప్రసన్నం చేసుకుని ఈ ప్రసన్నమైనటువంటి లక్ష్మితో సత్కార్యాలు చేసి అందరికీ దాన ధర్మాలు చేద్దాము అని చేసినటువంటి తపస్సులు ఏమా తపస్సులు? సాత్విక తపస్సు. అందుచేత ఏ రీతిగా ఎవరు భగవంతుణ్ణి అచంచలమైనటువంటి భక్తితో సేవిస్తారు, భగవన్ వివరించాల్సింది. అంతేకాదు జీవతత్వము ఎవరిలో బాగా వికసిస్తుంది, ఆ వికసించినటువంటిది అతిశయంతో ఎవరెవరిలో ఏ రీతిగా ప్రకాశిస్తుంది. అంచేత ఒక వ్యక్తిలో ఒక సాధన ఎలా పరిణామం చెందుతూ ఉంది, అది వారి జీవితంలో, అది వారి మనస్సులో ఎలా వికసనాన్ని పుంజుకుంటుంది, అది కూడా వివరించండి మహర్షి మహాత్మా అని ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారండి. మహాత్ములందరి చేత కీర్తింపబడేటటువంటి హే మైత్రేయ మహర్షి, గోవిందుడు అంటే ఏమిటి, అతని స్వరూపము ఏమిటి, ఆ స్వరూపాన్ని ఏ రీతిగా నిరూపణ చెయ్యాలి, స్వరూప నిరూపణం కూడా మాకు వివరించాల్సింది. అంతేకాదు జీవుడు బ్రహ్మ, బ్రహ్మయే జీవుడు అని అన్నారు. కానీ ఈ జీవుడికి తనకే తానంటూ తానుగా ఒక వ్యక్తిత్వాన్ని సంతరింప చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. అయితే గుర్తించినటువంటి జ్ఞానులు జీవత్వాన్ని విడిచిపెట్టి బ్రహ్మైవాహమస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం అని కొంతమంది అనుభూతి పొందుతూ ఉన్నారు. అందుచేత సామాన్యంగా ఒక నీచ స్థితిలో ఉన్నటువంటి జీవుడికి ఉత్తమోత్తమ స్థితిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మకు ఎలా ఏకత్వం కుదురుతుంది? అది కుదిరించుకోవడానికి చెయ్యాల్సినటువంటి సాధన ఏమిటి? ఉన్నది ఏకత్వమే, ఏకతత్వమే, కానీ నానాత్వంలోనే బ్రతుకుతూ ఉన్నారు జీవులంతా. అటువంటి నానాత్వపు స్థితిలో ఉన్నటువంటి జీవుడికి ఏకత్వపు స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మకు ఐక్యత, ఏకత్వం ఎలా కుదురుతుంది? అంతేకాదు ఎటువంటి జ్ఞానం కలిగితే ఉపనిషత్తులు ఉపదేశించేటటువంటి అర్థము గ్రహించగలము. చూడండి, ఉపనిషదర్థాన్ని గ్రహించాలి అంటే అది అంత తేలికగా గ్రహింపబడదండి. మేము ఉపనిషత్తులు విన్నాము లేదా ఉపనిషత్ వ్యాఖ్యానం చేశాము అని మనం ఏమేమి అనుకున్నప్పటికీ అది గ్రహించాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి, దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. అటువంటి ఏ జ్ఞానం కలగాలి, ఏ జ్ఞానం కలిగితే ఉపనిషదర్థాన్ని అర్థం చేసుకోగలము, అది కూడా వివరించండి మహానుభావ అని
ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఉచితమగునట్టి శిష్య ప్రయోజనములు సజ్జనుల చేత విజ్ఞాన సాధనములు ఏవి పలుకంగబడు వాని నెల్ల మరియు కొలుచు వైరాగ్యమునదగు పురుష భక్తి. హే మహర్షి, ఉత్తములైనటువంటి శిష్యులు కలిగినందువల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే, మేము శిష్యులము అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. శిష్యులము అని చెప్పుకున్న వాడికి కలిగిన లాభం ఏమిటి? వీడు నాకు శిష్యుడు అని అనుకున్నప్పుడు అక్కడ గురువుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? రెండు వైపులా ప్రయోజనం ఉన్నప్పుడే గురు శిష్య సంబంధం అనేది దృఢపడుతుందండి. లేకపోతే నామగా వాస్తే ఫలానా వారు మా గురువు గారండి అని మనం చెప్పుకోవడమేనా? ఫలానా వాడు మా శిష్యుడండి అని చెప్పుకోవడమా? గురు శిష్య సంబంధం ఏమిటి? గురు శిష్యులకు కలిగేటటువంటి లాభ ప్రయోజనాలు ఏమిటి అని కూడా అడుగుతూ ఉన్నారు. సజ్జనుల వల్ల ఇది సజ్జనులు బోధిస్తూ ఉన్నటువంటి విజ్ఞాన సాధనలు, వైరాగ్యం వల్ల ప్రకాశించేటటువంటి భగవద్భక్తి, అవి ఏ రీతిగా ఉంటాయి? ఏ రీతిగా ఉంటే ఆ విజ్ఞానం అందుకోవడానికి సాధనమవుతుంది? అంతేకాదు వైరాగ్యం కలిగించుకోవాలంటే అది ఏ రీతిగా? ఇలా వివేకము విజ్ఞానముతో పాటుగా భగవద్భక్తి ఎలా దృఢపడాలి అది కూడా వివరించండి అంటున్నారు. నాకు చాలా వివేకం ఉంది అని అహంకరిస్తూ భక్తి లేదనుకోండి, అది రాణించదండి. అంతేకాదు నాకు చాలా విరక్తి ఉంది అంచేత నాకు భక్తి అవసరం లేదు అని అనుకుంటే కూడా కుదరదు. ఇది నిజంగా ఏ ఒక్కటి సమగ్రంగా సంపూర్ణంగా అలవడిందో ఆ ఒక్క దానిలోని ఇవన్నీ ఇమిడి ఉంటాయండి. అయితే అది విదురుడు ఆ మహానుభావుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంచేత వివేకం విజ్ఞానం కలగడానికి సాధనాలేమిటో వివరించండి. అంతేకాదు విరక్తి వల్ల ప్రకాశించేటటువంటి భగవద్భక్తి అంటే ఏమిటో కూడా మాకు వివరించండి. ఇన్నియు తెలియనానతి ఇచ్చి నన్ను నర్ధి రక్షింపు యజ్ఞదానాది పుణ్యఫలము వేదంబు చదివిన ఫలము నార్త జనులగాచిన ఫలముతో సమము కావు. ఎంత చక్కగా ఇక్కడ చెబుతూ ఉన్నారో చూడండి. హే భగవన్, నేను వేసినటువంటి ప్రశ్నలన్నింటినీ వివరంగా చెప్పి ఒక విపత్తిలో ఉన్నటువంటి, ఒక ఆపదలో ఉన్నటువంటి, ఆర్తితో ఉన్నటువంటి నన్ను రక్షించండి. ఎందుకో తెలుసా? కొన్ని యజ్ఞాలు చేసినటువంటి ఫలము, ఎంతో దానాలు చేసినటువంటి ఫలము, మరి నిత్యము వేద పఠనం చేసినటువంటి ఫలము, ఇవన్నీ కలిపి ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఒక మహానుభావుణ్ణి ఆశ్రయించి ఆర్తితో భగవన్ నాకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించండి, ఇది నాకు అర్థం కాకపోతే నా జీవితం గడవదు, నేను విలవిల్లాడిపోతున్నాను అని అర్థించినటువంటి వాడికి ఉపదేశాన్ని అందిస్తే దీనికి ఎంత ఫలితమో ఈ ఫలితంతో ముందుగా చెప్పినవి ఏవి సమానం కాదు అంటున్నారు. అంటే ఒక ఆర్తితో జిజ్ఞాసువై అర్థించినటువంటి ఆ ముముక్షువుకి, ఆ శిష్యునికి ఎవరైతే ఆదరణతో ప్రేమతో అతడికి ఉపదేశిస్తాడో ఆ ఫలితాన్ని పోల్చి చూస్తే యజ్ఞాలు చేసినటువంటి ఫలము సరికాదు, దాన ధర్మాలు చేసినటువంటి ఫలము సరికాదు, నిత్యము వేద పారాయణం చేస్తున్నటువంటి ఫలము సరికాదు. అంటే వాటన్నింటినీ మించినటువంటి ఫలితము ఈ అర్థి ఏమి అర్థిస్తున్నాడండి? పరమార్థాన్ని అర్థిస్తున్నాడండి, సాధనను వివరించమని వేడుకుంటున్నాడండి. అటువంటి ఇతని కోరిక తీరిస్తే కలిగేటటువంటి ఫలితం ఉందే, ఆ ఫలితాలు ఏవి ఈ ఫలితంతో సమానం కాదు అని చెప్పారండి. అంటే ఈ లెక్కన మనకు తెలియాల్సింది ఏమిటి అంటే, యజ్ఞ ఫలము కన్నా సత్సంగ ఫలము మిన్న, దాన ఫలము కన్నా శ్రవణ ఫలము మిన్న,
వేద పారాయణ ఫలము కన్నా వేద విజ్ఞానాన్ని వినడము మిన్న. అందుకే మేము చింతలపూడి ఆశ్రమంలో ఉన్నప్పుడండి సత్సంగం జరుగుతూ ఉంటే ఇంకా జపం కాలేదు అని మేము అంటే స్వామివారు అనేవారు, జపం కన్నా అది శ్రేష్టమమ్మా. ఎందుకో తెలుసా? యజ్ఞము, యాగము, దానము, పారాయణలు, స్తోత్రాలు, జపాలు ఇవన్నీ పరంపరా సాధనలు. శ్రవణం ఉందే సాక్షాత్ సాధన. అంటే డైరెక్ట్ వేకి వెళ్ళడం మంచిదండి, లేకపోతే ఈ సందు నుంచి ఆ సందు నుంచి ఈ సందు నుంచి రావడం మంచిదా? అవేవీ లేనప్పుడు ఇవి చేస్తాం, కానీ అది ఉన్నప్పుడు దానికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయ్యో జపం కాలేదు, పర్వాలేదు, జపానికి మించినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది సత్సంగం. అంచేత ఆ సత్శాస్త్ర శ్రవణ ఫలము ఏదైతే ఉందో, సత్సంగం ఏదైతే ఉందో, అందున ఒక జిజ్ఞాసు ఎంతో ఆర్తితో ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం గురువు గారు చెప్పడం అనేది గురువు గారికి అనంత ఫలితము. ఇక గురు శిష్యులిద్దరూ కలిశారండి, మనబోటి వాడు మధ్యలో ఉండి విన్నారండి. వారిద్దరిదేనా అదృష్టము, వారిద్దరిదేనా సౌభాగ్యము, మనందరిది కూడా. అంచేత ఇక్కడ విదురుడు ప్రశ్నిస్తుంటే మైత్రేయ మహర్షి వివరిస్తూ ఉన్నారు, అక్కడ పరీక్ష చక్రవర్తి ప్రశ్నిస్తూ ఉంటే శ్రీ శుక మహర్షి వివరిస్తూ ఉన్నారు, మరి నైమిషారణ్యంలో శౌనకాది మునీంద్రులు ప్రశ్నిస్తూ ఉంటే సూత మహర్షి వివరిస్తూ ఉన్నారు. మరి మనమేమిటండి, ఇంతమంది ప్రశ్నల యొక్క సమాధానాల్ని వింటూ ఉన్నాం. అంచేత మనం కూడా చాలా అదృష్టవంతులమే అనే చెప్పాలి. అంచేత వీటన్నింటినీ మించినటువంటి ఫలితం ఏమిటి? సత్సంగ ఫలమే మిన్న అని విదురుడు మైత్రేయుని వినయంబున తెలియనడుగు విధమెల్లను వ్యాసుని సుతుడు అభిమన్యుని నందను నకెరింగించి మరియు తగనిట్లనియన్. అంతేకాదు సూత మహర్షి తెలియచేస్తున్నారండి, ఇలా వినయంగా విధేయతగా విదురుడు మైత్రేయ మహర్షిని అడిగారు అని శ్రీ శుక మహర్షి పరీక్ష చక్రవర్తికి చెబుతూ మరలా ఇలా అంటూ ఉన్నారు, ఎలగల మానవాళికి ఎల్లను తింప భజింప యోగ్యమై వెలసిన పూర్వంశము పవిత్రము సేయగ పుట్టి సద్గుణాకలిత యశ ప్రసూనలతికా తతికిం ప్రతివాసరంబు పెంపలరగా ప్రోది వెట్టులు గదయ్య ముకుంద కథామృతంబునం. పరీక్ష చక్రవర్తిని ఎంతగా అభినందన చేస్తున్నారండి శ్రీ శుక మహర్షి. నిజంగా మనం ఎంత చెప్పుకున్నా పరీక్ష చక్రవర్తి గురించి తక్కువేనండి, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకని? అంతటి సద్గుణాలతో అలరారినటువంటి మహానుభావుడు కదండి. అంతటి మహానుభావుడు ఆ ఋషి మెడలో ఆ సర్పాన్ని వెయ్యడము అనేది భగవంతుడు అతన్ని ఒక పరికరంగా వాడుకుని అతనితో ఆ కృత్యం చేయించి ఆ ముని కుమారుడితో శాపం పెట్టించి ఎక్కడా ఆవు పాలు పితికినంతసేపు కూడా నిలవనటువంటి మహానుభావుడిని అక్కడికి పంపించి మనందరికీ ఆ నిమిత్తంగా భాగవతామృతాన్ని అందించడం అనేటటువంటి మిష కాకపోతే ఏమిటండి ఇది? అంతకు మించి అది తప్ప మరి వేరే ఏ కారణము లేనే లేదండి. అంతటి మహానుభావుడు ఇక్కడ ఎంతగా అభినందిస్తున్నారు అంటే, హే పరీక్ష చక్రవర్తి, భూలోకంలో కలిగినటువంటి ప్రజలందరికీ ప్రశంసనీయం పూజనీయము అయినటువంటిది పూర్వవంశం. అంటే ఇక్కడ వంశాను చరిత్ర చెప్పడం కోసమని ఇలా తెలియచేస్తూ ఉన్నారండి. ఈ పూర్వవంశము ఉందే, అటువంటి పూర్వవంశంలో మరింత పవిత్రం చెయ్యడానికి నీవు ఈ వంశంలో జన్మించావయ్యా. ఎంత గొప్పవాడివి హే పరీక్షిత్. నీ సద్గుణాలు అనేటటువంటి పుష్పాలతో నిండి నీ కీర్తి అనేటటువంటి లత ఉన్నదే. లత ఏం చేస్తుందండి? ఓ తందని పాకేస్తూ ఉంటుందండి. అలా నీ ఈ కీర్తి, ఈ పూర్వవంశంలో జన్మించినటువంటి నీ యొక్క కీర్తి అనే ఆ లత
ఊరికే ఎగబాకుతూనే ఉందయ్యా. ఎలా ఎగబాకుతుంది అంటావా? ప్రతిదినము. ఆయన ఎన్ని దినాల నుంచి మొదలు పెట్టాడండి? 7 దినాలేనండి. ఆయనకు ఒక్కడికే 7 దినాలు కాదండి. మనం కూడా లెక్కించుకుంటే మనందరికీ కూడా ఉన్నది ఆ 7 దినములేనండి. అంచేత నీవు ఏం చేస్తున్నావు? ప్రతిదినము ఆ కమలాక్షుడి యొక్క కథ సుధ రసాన్ని నింపేస్తూ ఆ కీర్తి లతని ఇంకా ఇంకా పెంచేస్తూ ఉన్నావయ్యా. అటువంటి పెంచేటటువంటి ఆ సద్బుద్ధి నీకు ఉంది అని అంటున్నారండి. అంటే వీరు పోసేస్తున్నారు, ఆయన తాగేస్తూ ఉన్నాడండి. ఆయన తాగుతూ తాగుతూ ఉంటే ఏమిటది? భగవత్ కథా సుధా రసం. తాగుతూ ఉంటేనట వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కీర్తి అనేటటువంటి లత ఇంకా ఇంకా పెరిగిపోతుందటండి. ప్రతి దినము, ప్రతి క్షణము ఇలా నీవు నింపేస్తూ ఉన్నావు కదూ, పెంపుదల చేసేస్తూ ఉన్నావు కదూ, ఎంత గొప్పవాడివయ్యా అని శ్రీశుక మహర్షి పరీక్ష చక్రవర్తిని అభినందిస్తూ, అంటే అన్నింటినీ మించినటువంటిది ఏమిటి అంటే కేవలం భగవత్ కథాసుధ. అటువంటి కథాసుధ రసాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటే తాగేవాళ్ళు కూడా ఉండాలి కదండి. 2 చేతులు జోడించి దోసిలి, ఏమా దోసిలి, 2 చెవులు అనేటటువంటి వాటిని దొప్పలుగా దొన్నెలుగా చేసుకుని జుర్రుకోవడం. ఆ మహానుభావుడు ముఖారవిందము నుండి స్రవిస్తూ ఉంది ముకుంద కథా సుధా రసము. వీరు చక్కగా త్రాగుతూ ఉన్నారు. అలా సేవిస్తూ ఉన్నటువంటి నీ వల్ల, నీ వంశంలో ఉన్నటువంటి నీ జన్మ వల్ల ఆ కీర్తిలత అనేటటువంటిది ఇంకా పెరుగుతూ ఉంది నాయన. ఎంత చక్కగా అభివృద్ధి చేస్తున్నావు అని అభినందన చేస్తుంది. అల్పతరమైన సుఖముల నందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగ జాలు నెట్టి పుండరీకాక్షు గుణ కథాప్రోతమైన విదత నిగమార్థమగు భాగవతము నీకు. హే పరీక్షిత్, అత్యంత అల్పములైనటువంటి సుఖాలని పొందుతూ అనంత దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ దీన జనులకి ఏమిటి నివారణ, ఏమిటి దీనికి పూరణము అంటే కేవలం భగవంతుని యొక్క గుణగానం. ఇది ఒక్కటే దుఃఖాన్ని తొలగిస్తుంది, సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే అండి, అల్ప సుఖము అనంత దుఃఖం. సంసారంలో ఉన్నది అదే కదండి. కాస్త యవ్వనంలో ఉన్నవాడు ఒప్పుకోడేమోనండి. కాదండి, అల్ప దుఃఖం అండి అనంత సుఖమునండి. ఆ యవ్వనంలో 3 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచేసరికి వాళ్ళు ఒప్పుకుంటారండి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఎవడికి బుద్ధి సత్వంగా ఉంటుందో, సత్వంగా ఉన్నటువంటి వాడికే ఆలోచన పారుతుందండి, వివేకం కలుగుతుందండి. సత్వం లేదనుకోండి, డెప్త్కి వెళ్ళనివ్వదండి, సమగ్రంగా ఆలోచించనియ్యదండి. అందుచేతనే ఏ విషయమైనా కాస్త సమగ్రంగా ఆలోచించినప్పుడే ధర్మం ఏమిటి, దాని విధి విధానం ఏమిటి, అది కూడా అడిగారు కదా. ఆపద్ధర్మం ఏంటి? కొన్ని సమయాల్లో ధర్మం అనేది ఆపద్ధర్మం కూడా మరొకటి వస్తుంది, అది కూడా వివరించండి అన్నారండి. అందుచేత వివేకం ఉన్నవాడికి ఇది తెలుస్తుందే తప్ప, వివేకం లేకుండా కేవలం రజోగుణము తమోగుణంతో ఉంటే అసలు లోపలికి ఆలోచించనియ్యదండి. అంతేకాదు, జీవులందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఎవరు పట్టించుకోకుండా అతన్ని కూడా బాధ పెడుతూ ఉంటారట. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను చూస్తూ ఉన్నాను అనుకోండి, ఓ పిల్లవాడు వెళ్ళి ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి దానిలో వేలు పెడుతూ ఉన్నాడు. నన్ను వద్దురా అని దూరం నుంచి అంటున్నాను, ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఇంకా పెట్టాలనుకుంటున్నాడు. ఏమనిపిస్తుందండి మనకి? అయ్యో వద్దంటే వినిపించుకోవేంట్రా అని దగ్గరికి వెళ్ళి వెనక్కి లాగుతామండి. లాగి మరలా ఏడుస్తున్నాడని విడిచిపెడితే మరలా అక్కడికి వెళ్తాడండి. అలా వద్దన్నా వెళుతూ ఉంటే ఆ చూస్తున్నటువంటి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందండి. అంత బాధ మనం చూస్తుండగా పిల్లలు నేరం చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధో, హృదయంలో ఉన్నటువంటి వాడికి ఎంత బాధో ఒక్కసారి అర్థం చేసుకోండి.
చూస్తున్న వాళ్ళకి ఎంత బాధ ఉంటే ఇక లోపల ఉన్నవాడికి ఎంత బాధ. ఏ లోపల వాడు పాపమే చేస్తున్నాడు, చెయ్యకుండా పనే చేస్తున్నాడు, కానీ వాడి లోపల కూడా ఉన్నాడు. ఇలా లోపల ఉన్నటువంటి అంతర్యామిని అంతరాత్మను కూడా బాధ పెడుతూనే ఉంటారు ఈ రాజసిక తపస్సు తామసిక తపస్సు చేసేటటువంటి వారు అని చెబుతూ ఉన్నారే. అలా ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు అల్ప సుఖాలను పొందుతూ అనంత దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వీళ్ళకి దాన్ని అనంత దుఃఖాన్ని దూరం చేసి అనంత సుఖాన్ని ప్రసాదించగలిగేది ఏమిటి, అదేమైనా ఉన్నదా అంటే కేవలం భగవంతుని యొక్క గుణ కథా గానం. ఆ గానమే ఆ స్మరణమే పూరితము పూర్తి చేస్తుంది, భర్తీ చేస్తుంది. ఏమి భర్తీ చేస్తుందండి? దుఃఖాన్ని పోగొడుతుంది, సుఖాన్ని ప్రసాదిస్తుంది. అటువంటిది వితత నిగమార్థ కలితము. అంతేకాదు వేదం ఏమి చెప్పిందో వేదార్థాన్ని కూడా కలిపి ఉన్నటువంటిది ఒకటి ఉందయ్యా. ఏమిటది? భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతము అనేటటువంటి దాన్ని నీకు చెబుతాను. దీనివల్ల ఏమిటి? అల్ప సుఖము కాదు అనంత సుఖము కలుగుతుంది, అనంత దుఃఖము కాదు అనంత దుఃఖము నివారింపబడుతుంది. సుఖస్వరూపమే శాంతి స్వరూపంగా ఉండడానికి ఉపాయం ఏమిటి? భగవంతుని యొక్క గుణకథా గానం. అంతేకాదు ఆ గుణకథా గానముతో పూరింపబడుతూ నిగమం వేదము ఏమి చెప్పింది ఆ వేదార్థాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నటువంటి భాగవతాన్ని నీకు నేను వివరిస్తాను అని శ్రీ శుక మహర్షి అంటున్నారు అని అంటూ ఇక్కడ సూత మహర్షి తెలియజేస్తున్నారు. ఎరింగింతు వినుమని ఇట్లనే. అంతేకాదు శ్రీ శుక మహర్షి ఇంకా పరీక్షిత్తుకు వివరిస్తూ ఉన్నారు. అమ్మహాభాగవతాంనాయముకనాడు గైకొని పాతాళ లోకమందు అప్రతీక జ్ఞాని అయి వాసుదేవాక్షబులుచు సంకర్షణమూర్తి దివ్య పురుషుండు తను తాన బుద్ధిలో చూచుచు సలలితఛాన ముకుళిత నేత్రుడై సనందాభ్యుదయార్థంబు కమువిచ్చి చూచిన వారు సంస్తుతులో నర్పం అమర గంగావగాహనులై అహీంద్ర కన్యలార్ద్ర జటాబంధ కలితలగుచు భర్తృవాంఛానుబుద్ధిన పరమ పురుషు గదియనే తెంచి తత్పాద కమలయుగము తెలియచేస్తూ ఉన్నారండి. హే పరీక్షిత్, వాసుదేవుడు అనేటటువంటి పేరుతో ప్రకాశించేవాడు. మనం చెప్పుకున్నామే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటటువంటి ఈ 4 నామాలు చాలా శక్తివంతమైనటువంటివి, ఉపాసించదగినటువంటివి, జపించదగినటువంటివి. ఆయా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రీతిగా అతడు వ్యవహరిస్తూ ఉంటాడు. వైష్ణవంలో దీని గురించి మనకి చాలా వివరంగా విశేషంగా చెబుతారండి. అంచేత వాసుదేవుడు అనేటటువంటి పేరుతో ప్రకాశించేవాడు కేవల జ్ఞాన స్వరూపుడు దివ్య పురుషుడు అయినటువంటి ఆ సంకర్షణుడు ఉన్నాడే. నలుగురు 4 పేర్లు కలిగిన వాళ్ళు నలుగురు కాదండి, 4 పేర్లు ఒకడికేనండి. అంతా ఎందుకండి, 24 పేర్లు ఒకడికి కాదండి ఉన్నవి. నీనామమే మాకు నిధియు నిధానము, నీనామమే మాకు నిధియు నిధానం, నీనామమే ఆత్మ నిధానాంజనం, నీనామమే మాకు నిధియు నిధానము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో
నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీ నామమే మాకు విధియు నిధానం నీ నామమే ఆత్మనిధానాజనం నీ నామమే మాకు విధియు నిధానం నమో నమో శ్రీధర నమో హృషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో నమో శ్రీధర నమో హృషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో వాసుదేవ నమో సంకర్షణ నమో వాసుదేవ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నీ నామమే మాకు విధియు నిధానం నమో పురుషోత్తమ నమో వతుషజ నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో పురుషోత్తమ నమో వతుషజ నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నీ నామమే మాకు విధియు నిధానం నీ నామమే ఆత్మనిధానాంజనం నీ నామమే మాకు విధియు నిధానం అని అన్నమాచార్య స్వామి వారు చెప్పారే. మనం సంకల్పం చెప్పేటప్పుడు ఈ 24 నామాలు చెబుతామండి. అదిగో 24 నామాలలో ఈ 4 నామాలు చాలా ముఖ్యమైనటువంటిది. అంచేత వాసుదేవుడు అనేటటువంటి పేరుతో ప్రకాశించే ఆ భగవంతుడు కేవలం జ్ఞానస్వరూపుడు, దివ్య స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుడు సంకర్షణుడిగా ఒకనాడు వేదసారమైనటువంటి ఈ భాగవతాన్ని పాతాళ లోకంలోకి తీసుకుని వెళ్ళిపోయాడట. చూడండి, అంటే స్వామికి కూడా అదంటే అంత ఇష్టం అనమాట అండి. చూడండి, మీరు కూడా ఏదైనా ఇష్టమైంది అనుకోండి, ఓ బొడ్లో దాచేసుకుంటారు, లేకపోతే బ్యాగ్లో పెట్టేసుకుంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట తీసుకుని వెళ్ళిపోతారండి. అలా భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి వేదసారమైనటువంటి ఈ భాగవతాన్ని ఎందుకో పాతాళ లోకంలోకి తీసుకుని వెళ్ళిపోయాడట. తీసుకుని వెళ్ళి ఏం చేశాడట స్వామి? తన మనస్సులో తనను తానే చూసుకుంటూ, చూడండి, తనను తానే చూసుకోవడం మనకి చెబుతున్నాడంటే స్వామి చేస్తున్నాడు అనమాట. తనను తాను చూసుకుంటూ తన మనస్సులో తదేక ధ్యానంతో కళ్ళు మూసుకుని కూర్చున్నాడటండి స్వామి. మనమంటే కళ్ళు మూసుకుని ఆయన్ని చూడాలండి. ఆయన ఎందుకు కళ్ళు మూసుకోవాలండి అంటే ఆయనే చూసుకోవాలి కాబట్టి అతడు కూడా కళ్ళు మూసుకున్నాడు అనమాట. అలా కళ్ళు మూసుకున్నటువంటి సంకర్షణుడు ధ్యాన ముద్రలో ఉంటే అప్పుడట సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతీయులు స్తోత్రం చేస్తూ ఉన్నారటండి స్వామి దగ్గరికి వచ్చి. జ్ఞానులైన వాళ్ళు కూడానండి, గాలి ఇక్కడి నుంచి మీ దగ్గరికి రావాలనుకోండి ఎంత సమయం పడుతుందండి? దానికి ట్రైన్ ఎక్కాలా, ఫ్లైట్ ఎక్కాలా, ఏమీ అక్కర్లా, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే జ్ఞానులు కూడా ఎక్కడ స్వామి యొక్క ఆ ప్రెజెన్స్ ఎక్కడైతే ఆసీనమై ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారండి, వాళ్ళు కూడా అంత వేగంగానే వెళుతారండి. అలా వీరందరూ వెళ్ళి
అక్కడ భగవంతుణ్ణి సంస్తుతి చేస్తూ ఉంటే సనక సనందనాదుల యొక్క ఆ స్తోత్రాన్ని, ఆ స్తుతిని విని నెమ్మదిగా కళ్ళు తెరిచాడటండి స్వామి. ఇంతలో ఆకాశ గంగ, ఆకాశం నుంచి స్రవిస్తూ ఉన్నదే ఆ ఆకాశ గంగలో స్నానం చేసి ఒళ్ళంతా తడిచిపోయింది. తల జుట్టంతా తడిచి ఉన్నటువంటిది. తడిసిన జడలతో, జుట్టు ముడులతో నాగకన్యలు కూడా పాతాళ లోకానికి వచ్చారండి. నాగకన్యలు ఉండేదే పాతాళ లోకం కదండి. అంచేత అటువంటి పాతాళ లోకానికి మన స్వామి వెళితే వాళ్ళు ఆకాశగంగలో పవిత్రంగా స్నానం చేసి స్వామి దగ్గరికి వచ్చారండి. స్వామిని చూసి చూడడంతో ఆ దివ్యమైనటువంటి ఆ తేజస్సు, ఆ సౌందర్యాన్ని చూసి ఈ నాగకన్యలకట స్వామే భర్త కావాలి అని భావించారటండి. తప్పే ఉందండి. అందమైన వాడు అందుబాటులో వచ్చాడు, అందరిలో అంతటా ఉండేవాడు ఎదుట ఉంటే కోరుకోవద్దండి, కోరుకున్నారండి. అతడే భర్త కావాలి అని భావించారు. వారు కూడా నమస్కారాలు చేశారు. ఎప్పుడైతే భగవంతుడు పాతాళ లోకానికి వెళ్ళారు, వెళుతూ వెళుతూ ఏం చేశారండి, భాగవతాన్ని తమ వెంట తీసుకుని వెళ్ళారండి. ఏమా భాగవతము? వేదసారం. వేదసారమైనటువంటి భాగవతాన్ని భగవంతుడు పాతాళ లోకంలోకి తీసుకుని వెళితే అటువంటి ఆ భగవంతుడు అక్కడకు వెళ్ళి తనను తాను చూసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ సమయంలో సనక సనందనాదులు వచ్చి స్తోత్రం చేశారు. అదే సమయంలో నాగకన్యలు ఆకాశగంగలో పవిత్రంగా స్నానం చేసి వచ్చి స్వామిని వీక్షించి స్వామి యొక్క అద్భుత దివ్య సౌందర్యాన్ని దర్శించి ఇతడే మాకు భర్త కావాలి అని భావన చేసి స్వామిని సమీపించి ఆ పాద పద్మాలను సేవించారు. ఎవరు? నాగకన్యలు. సేవించి భక్తితో నానావిధ పూజోపహార నతి నుతులను ఆ దేవుని హృదయము వడసిరి ఆ వేళ సనందనాదులం మహితాత్మున్. అలా సేవించి భక్తితో అనేక విధాలైనటువంటి పూజలు చేశారటండి. ఎవరు? నాగకన్యలు. కానుకలు సమర్పించారు, నమస్కరించారు, స్తోత్రం చేశారు. ఆయా స్తోత్రాలతో ఆ భగవంతుని యొక్క హృదయాన్ని వశపరుచుకున్నారటండి. ఇది మనకు చాత కావాలండి. ఎవరెవరి మనస్సులను వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారే తప్ప అందరికీ మనస్సులిచ్చి అందరిలో దాగి ఉన్నటువంటి వాడిని వశపరుచుకోవడం కోసం, అతడి చేత ఆకర్షింపబడడం కోసం చేసేటటువంటి నమస్కారము, స్తోత్రము అది ప్రధానం. ఇలా నాగకన్యలందరూ భగవంతుని స్తోత్రం చేస్తూ భగవంతుని యొక్క హృదయాన్ని వశం చేసుకున్నారటండి. ఆ సమయంలోనే సనక సనందనాథులు కూడా ఆ పరమ పురుషుణ్ణి ప్రస్తుతి చేస్తూ ఉన్నారటండి. ఘన సాహస్ర కిరీట రత్న విలసత్కాంత ప్రసిద్ధ ప్రభాజనిత ఉదగ్ర రుచి ప్రకాశిత ఫడా సాహస్రుడము దేవతావన రక్షాచను రూప కృత్యములుగిన్ వాంఛం ప్రశంసించి వారనురాగ స్ఖలితోక్తులొప్పనడుగన్ హర్షించి ఆ దేవుడు, ఆ దేవదేవుడట అప్పుడు ఎలా ఉన్నాడట? వేల కొలది శిరస్సులు కలిగి ఉన్నాడటండి. ఆ శిరస్సులపై కిరీటాలు అలంకరింపబడి ఉన్నాయటండి. ఆ కిరీటాలలో ఉన్నటువంటి రత్నాలు చాలా రమ్యంగా రమణీయమైనటువంటి కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నాయి. ఆ కాంతి పుంజాల వెనుక ఆదిశేషుడు 1000 పడగలు చాలా సుందరంగా వెలుగొందుతూ ఉన్నాయటండి. అటువంటి స్వామిని, దేవతలందరినీ రక్షించేటటువంటి ప్రభువుని సనక సనందనాథులు చాలా వేడుకతో, చాలా ప్రేమతో, చాలా భక్తి ప్రపత్తులతో స్తుతి చేస్తూ ఉన్నారండి. అంతేకాదు భగవంతుని యొక్క అవతారాలను, ఆ అవతారాల్లో ఆయన చేసినటువంటి ఘన కార్యాలను కూడా ప్రశంసించారు. ఎవరు? సనక సనందనాథులు. అలా స్తుతించేటప్పుడట వారి మాటలు
దేవునిపై ఉన్నటువంటి, భగవంతునిపై ఉన్నటువంటి అనురాగం వల్ల మాటలు తడబడ్డాయట. ఎంత వాస్తవమో కదండి. మనకి అతిశయించిన ప్రేమలో మాట్లాడుతుంటే ముందుది వెనక, వెనకది ముందు ఏమిటో తడబడుతూ ఉందండి. ఎందుకని? అది అనురాగము, ప్రేమ ఎక్స్ట్రీమ్ అయిపోయిందండి. దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలానే సనక సనందనాదులకు కూడా భగవంతుని యొక్క ఆ దివ్య దర్శనాన్ని చేసేసరికి ఆ స్తోత్రం చేస్తుంటే భగవంతుని మీద అనురాగం అటండి. అదండి రాగము. ఎన్నిటి మీద ఉంటుందండి? ఈ లోకం మీద ఉన్నటువంటి వాళ్ళందరి మీద అనురాగం ఉంటుందండి. ఏమి లాభం అండి? అది ఏదో ఒక రోజు రోగాన్ని తెచ్చిపెట్టేస్తుందండి. కానీ ఈ భవరోగాన్ని పోగొట్టుకోవాలి అంటే అనురాగాన్ని ఎవడి మీద పెట్టాలండి? ఎవడు సంతతం ఉంటాడు వాడి మీద పెట్టామనుకోండి, ఆ అనురాగానికి సార్థకత ఉంటుందండి. ఆ వాడి మీద పెట్టడం చేత నయ్యేంత వరకు ఇదే పరిస్థితి అండి. చేత నయ్యింది, ఇక చెయ్యాల్సింది ఏమీ లేదండి. అనురాగం ఆ అనంతుడి మీద ఉందనుకోండి, ఇక బాహ్యమైనటువంటి రాగాలు, అనురాగాలు ఇవేవి మనల్ని బాధించవు, సాధించవు. అంచేత భగవంతుడి మీద ఉన్నటువంటి అనురాగం వల్ల సనక సనందనాదులు స్తోత్రం చేస్తూ ఉంటే మాటలు తడబడ్డాయి అని శుక మహర్షి వివరిస్తున్నారు అంటున్నారండి. ఇలా తడబడినప్పటికీ కూడా ఆ దేవదేవుడు వీరు చేసేటటువంటి స్తోత్రాలకు చాలా సంతోషించాడటండి. హృదయాన్ని కదండి చూస్తాడు స్వామి. వీళ్ళు వేదం వల్లిస్తున్నారా, వీళ్ళు కరెక్ట్గా చదువుతున్నారా, వీళ్ళు స్వరం కరెక్ట్గా చదువుతున్నారా, లేకపోతే అపశబ్దం ఏమైనా పలుకుతున్నారా, అది చూస్తాడండి స్వామి. కాదు కాదు, ఎలా వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉంది, పరవశించి ఉందా, ఎలా ఉంది అనేది చూస్తాడు. కాబట్టి భగవంతుడు దానికి చాలా సంతోషించాడు అని తెలియచేస్తూ ఉన్నారండి. భూరి నిగమార్థసార విచారమగుచు తనరుని భాగవతము సాదరత పలికే నలిన భవసూతి అయిన సనత్కుమారకునకు నెరింగించే సాంఖ్యాయనునకు అతడు. అయినా ఈ శ్రీమద్ భాగవతం ఉన్నదే సనక సనందనాదుల యొక్క ప్రార్థనలకు, స్తోత్రములకు ప్రసన్నమయ్యాడు, పరవశమయ్యాడట. ఎవరు? భగవంతుడే. అప్పుడు ఈ సమస్త వేదసారంగా ఉన్నటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని బ్రహ్మదేవుని కుమారులు, బ్రహ్మమానస పుత్రులు కదండి సనక సనందనాదులు. అంచేత బ్రహ్మదేవుని కుమారులైనటువంటి సనత్ కుమారుడికి సాదరంగా ఉపదేశించారటండి. ఎవరు? సంకర్షణుడు, వాసుదేవుడు అని పేర్లు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు. ఎక్కడ ఉపదేశించాడండి? పాతాళ లోకంలో ఉపదేశించాడు. అలా సాదరంగా ఉపదేశిస్తే ఆ సనత్ కుమారుడు ఏం చేశారట? సాంఖ్యాయన మహర్షికి ఉపదేశించారటండి ఈ వేదసారమైనటువంటి భాగవతాన్ని. పరగన తండంత పరాశరునకు ఉపదేశమిచ్చే సన్మతినతడు సురగురున కొసగే ఆతడు కరమరుదుగా నాకు చెప్ప గైకొని ఏను. ఆ సాంఖ్యాయనుడు మంచి మనస్సుతో పరాశర మహర్షికి ఉపదేశించారు. అప్పుడు ఆ పరాశర మహర్షి ఏం చేశారండి? సురగురువు అయినటువంటి దేవతా గురువు ఎవరండి? బృహస్పతి. దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి ఉపదేశించారట. అంతటి ఆ బృహస్పతి ఏకాంతంగా నాకు చెప్పాడు అని ఎవరు చెబుతున్నారు? మైత్రేయ మహర్షి చెబుతున్నారని అని శుక మహర్షి పరీక్షితులు చెబుతూ ఉన్నారు. ఇలా బృహస్పతి మన మైత్రేయ మహర్షికి ఏకాంతంగా ఉపదేశం చేశారు. నీకిప్పుడు వివరించెదనాకర్ణింపుము సరోరుహాక్షుండగు సుశ్లోకుని చరితామృత పరిషేకుడవై ముదము గదుర జలగుము విదురా. నీకిప్పుడు వివరించెదనాకర్ణింపుము సరోరుహాక్షుండగు సుశ్లోకుని చరితామృత పరిషేకుడవై ముదము గదుర జలగుము విదురా. హే విదురా, నేను ఆ భాగవతాన్ని ఇప్పుడు నీకు వివరంగా చెబుతున్నాను. ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ పురుషోత్తముడి చరిత్ర ఉన్నదే, ఆ చరిత్ర అనేటటువంటి అమృత వర్షంలో తడిసిపో.
ఆ హర్షోత్కర్షంలో నీవు ముద్దయిపోయి ఆకర్ణించు, జుర్రుకో. ఏం చెబుతున్నారండి? పురుషోత్తముడి యొక్క చరిత్ర అనేటటువంటిది వర్షమట. ఆ వర్షంలో తడిసిపోవాలట. హర్షంతో అంటే ఆనందంతో, ఉత్కర్షమైనటువంటి ఆనందంతో ఆకర్ణించాలి. ఇలా చెయ్యి నాయన, అంతటి మహిమ కలిగింది ఇది అని విదురుడికి మైత్రేయ మహర్షి వివరిస్తున్నారు అని చెబుతూ ఉన్నారండి. ఇట్లు భగవత్ ప్రోక్తంబును ఋషి సంప్రదాయానుగతంబును పురుషోత్తమ స్తోత్రంబును పరమ పవిత్రంబును భవలతాల విత్రంబును అయిన భాగవత కథా ప్రపంచంబు శ్రద్ధాడుండవు భక్తుండవునవు నీవు ఉపన్యసించద విను. ఇలా సాక్షాత్తు భగవంతుడి చేత బోధింపబడినటువంటిది, ఋషుల సంప్రదాయానుసారంగా అందుబాటులోకి వచ్చినటువంటిది, పురుషోత్తముడైనటువంటి ఆ పుండరీకాక్షుని స్తోత్రం కలిగినటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది, పావనమైనటువంటిది, భవబంధాలను తెగటార్చేటటువంటి కొడవలి వంటిది అయిన శ్రీమద్ భాగవత కథా విధానాన్ని భక్తుడివి ఆసక్తుడివి అయినటువంటి నీకు నేను విశదీకరిస్తూ ఉన్నాను, విను విదురా అని మైత్రేయ మహర్షి వివరిస్తూ ఉన్నారు అని అంటూ ఇంకా ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారండి. ఆ విదురుడికి మరి అంత ఆ వర్షాన్ని నేను కురిపిస్తాను, ఆ కురిపించే వర్షంలో నువ్వు తడిచుకో, నేను కాస్త పోసేస్తూ ఉంటాను, నువ్వు తాగేస్తూ ఉండు, నేను వినిపిస్తాను, నీవు వింటూ ఉండు. ఏమి మజా అండి! ఆ మహానుభావుడు అలా తెలియచేస్తున్నారు. ఈ మహానుభావుడు దానికి సంసిద్ధమై ఉన్నారు. ఇక్కడ 3 జంటలను చెప్పుకోవాలండి. సూత మహర్షి శౌనకాదులు, మైత్రేయ మహర్షి విదురుడు, శుక మహర్షి పరీక్షిత్తు. దానిలో మనం కూడా కలుపుకుందాం. వారి ముగ్గురు గురించి మనం కదా వింటున్నాము. వింటున్న మనము కూడా ఆ సుధా రసాన్ని గ్రోలుదాము, ఆ వర్షంలో తడిచిపోదాం. మిగిలిన మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాజేశ్వరి.